భార్యాభర్తల మధ్య సాతాను ప్రవేశించటానికి అనుమతినిచ్చినప్పుడు వారి వివాహ బంధం ఒక అరణ్యంలా మారిపోవడం మొదలవుతుంది. సామెతలు 24:30-32 ఇలా చెప్తోంది. నేను ఒక సోమరివాని పొలమునొద్దను బుద్ధిలేనివాని ద్రాక్షతోటయొద్దను వెళ్ళుచుండగా అది ముళ్లచెట్ల చేత నిండా కప్పబడియుండెను. దాని నేల దుర్వాసనగల గడ్డిచేత కప్పబడియుండెను. దాని రాతిగోడ పడిపోయియుండెను. నేను దానిని చూచి ఆలోచించితిని. దానిని చూసి బుద్ధి తెచ్చుకుంటిని. ఒక తోటను నిర్లక్ష్యం చేసినప్పుడు అది త్వరగానే కలుపు మొక్కలతో నిండిపోయి పెరిగిపోతుంది. తోటలో కలుపు మొక్కలు, ముళ్ళు మరియు కంపలను మీరు ప్రత్యేకంగా నాటాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి వాటంతట అవే మొలకెత్తుతాయి. మీరు 2 ఇళ్ల పక్క నుండి వెళుతున్నప్పుడు ఒక ఇంటిలో అందమైన తోట ఉండటం, మరొక ఇంటి తోట కలుపుతో నిండిపోయి అరణ్యంలా కనిపించటం చూస్తే ఆ అందమైన తోట వాటంతట అదే అలా తయారైందని మీరు అనుకోరు కదా? ఆ అందమైన తోటను కలిగియున్న వ్యక్తి దానిని అందంగా తీర్చిదిద్దడానికి కష్టపడి ఎంతో శ్రమించి ఉంటాడని మీరు భావిస్తారు. దీనికి భిన్నంగా కలుపుతో నిండిన తోటను కలిగి ఉన్న వ్యక్తి దానిని అలా మార్చడానికి ఎంతో కృషి చేశాడని మీరు అనుకోరు. కేవలం నిర్లక్ష్యం వల్లనే అతని తోట ఒక అరణ్యంలా మారిపోయింది అని అనుకుంటారు. వివాహబంధం విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మీరు ఒక అందమైన వివాహబంధాన్ని చూసినప్పుడు అది వాటంతట అదే అందంగా మారిపోలేదని మీరు నిశ్చయంగా చెప్పవచ్చు. ఆ బంధాన్ని అందంగా తీర్చిదిద్దడానికి భార్యాభర్తలు ఇద్దరూ కృషి చేసి ఉంటారు. భార్యాభర్తలిద్దరూ కలిసి కలుపు మొక్కలను తొలగిస్తూ క్రమం తప్పకుండా నీరు పోయకపోతే ఏ వివాహబంధం కూడా ఒక అందమైన తోటలా వికసించడం అసాధ్యం. దీనికి విరుద్ధంగా మీరు మీ వివాహబంధాన్ని నిర్లక్ష్యం చేస్తే అది వాటంతట అదే ఒక అరణ్యంలా మారిపోతుంది. గతంలో సామెతలు 24:30 వచనంలో ఒక సోమరివాని పొలం పరిస్థితిని మనం గమనించాము. అతను తన పొలంలో ముళ్ల చెట్లను, దుర్వాసన గడ్డిని ప్రత్యేకంగా నాటలేదు. అతను కేవలం నిద్రపోతూ ఆ పొలాన్ని నిర్లక్ష్యం చేశాడు. సంవత్సరాలు గడిచాక ఆ పొలమంతా ముళ్ల చెట్ల చేత కప్పబడిపోయింది. దేవుని వాక్యం ఇంకా ఇలా చెబుతోంది, నేను చూచినప్పుడు ఈ పాఠము నేర్చుకుంటిని. ఇంకొంచెం ఎక్కువసేపు నిద్రించినా, ఇంకొంచెం కునుకు తీసినా, విశ్రాంతి కొనుటకు చేతులు ముడుచుకొనుట వలన దరిద్రుడు దొంగవలే మీ మీదకు చొరబడును. సామెతలు 24:32-34. అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ వివాహ బంధాన్ని నాశనం చేయడానికి సాతాను ఒక దొంగవలే నెమ్మదిగా ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తాడు. ఇది రాత్రికి రాత్రే జరగదు. ఒక అరణ్యం కేవలం 2-3 రోజుల్లో ఏర్పడదు. అంతా బావుందని మీరు అనుకోవచ్చు, కాని మీ వివాహ బంధాన్ని పెంచి పోషించడాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే కాలక్రమేణా అది ఖచ్చితంగా ఒక అరణ్యంగా మారుతుంది. ప్రభువు ఆదామును ఏదేను తోటలో దానిని సాగుచేసి కాపాడటానికి మరియు సాతానును బయట ఉంచటానికి ఉంచాడు. కాని సాతాను ఆదాము హృదయంలోకి ప్రవేశించి అతనికి మరియు హవ్వకు మధ్యలోకి కూడా వచ్చి వారి సంబంధాన్ని నాశనం చేశాడు.